సార్ నమస్తే. మేడం నమస్తే, బాగున్నారా? సో డివిజన్ లోపలికి వెళ్ళి మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలగాలనేది స్వయంగా మనం వెళ్ళి తెలుసుకుందాం సార్. ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము డివిజన్లో? ఈ సోమాజిగూడ డివిజన్లో గత 4 సంవత్సరాలన్నరలో మేము మేజర్గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరిగింది. గోల్డ్ షాప్లకు పెట్టింది పేరు అనమాట. గోల్డ్ అన్ని బ్రాండెడ్ గోల్డ్ షాప్స్ అన్నీ సోమాజిగూడలోనే ఉంటాయి. ఇక్కడ నుంచి సోమాజిగూడ సర్కిల్ వరకు 3 వైడ్ల జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసినాము. ప్రజలు కూడా సాయంకాలం కూడా కొంచెం కూర్చోవడానికి, నడవడానికి కూడా వాక్ ప్లేస్ చేసినాము. కూర్చోవడానికి వాళ్ళకు బెంచెస్ కూడా ఏర్పాటు చేసినాము. అన్న ఇట్లానే అడుగుతుంటారా జనరల్గా పబ్లిక్ మీ దగ్గరికి వచ్చి? వాళ్ళు ఇక మన మనిషి, వాళ్ళ ఇంటి మనిషిలాగా వాళ్ళు అనుకొని ఏదున్నా కూడా మనకు మంచి చెడ్డ అన్నీ అడుగుతూ ఉంటారు. ఈ టెంపుల్ ముందు ఏంటంటే మాకు ఇది లో లయింగ్ కాబట్టి సివరేజ్ సిస్టమ్ న్యాచురల్ ఫ్లో లేదు. దీన్ని పంపింగ్ చేసే పంపించాల్సి వస్తుంది అంబర్పేట్కి. పూర్వం మసీద్ కట్టినప్పుడు ఈ లెవెల్లో ఉండే మసీద్. ఓకే. అప్పుడు ఇల్లు లేకుండే, వర్షం వచ్చినా కూడా సాఫీగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇల్లులు కట్టినాక కొంచెం కంజెస్టెడ్ అయినాక ఎప్పుడు వచ్చినా మసీద్లో నీళ్ళు వెళ్ళిపోయాడు. ఒక 2 రోజులు 3 రోజులు నీళ్ళు నిలబడిపోతుండే. రెండు 3 సంవత్సరాల కింద మొత్తం వీళ్ళందరూ ఇల్లు మునిగిపోయి అంత లాస్ అయిపోతున్నాయి. చాలా మందికి ఆస్తి నష్టమైంది. టీవీలు, వాళ్ళ బట్టలు అన్నీ పాడైపోతుండే. మా డివిజన్లో ఎంఎస్ మక్తా దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు ఇక్కడ అంతా ఇది డౌన్, ఇది క్లోజ్డ్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి మనకి ఏ లైన్ వెళ్ళడానికి కూడా వే లేదు, ఇది క్లోజ్డ్. నవోదయ కాలనీలో చాలా ఏళ్ళ నుంచి రోడ్డు లేకుండే, సీసీ రోడ్ లేకుండే, డ్రైనేజ్ కూడా ఊరికే ఓవర్ఫ్లో అవుతూ ఉంది. కొంత పాజిటివ్ కోణంలో చాలా బాగా అనిపించింది. కానీ ఇదే శ్రీనివాస్ యాదవ్ గారి మీద ఎందుకు ట్రాఫిక్ పోలీస్ మీద దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఉద్యోగుల పట్ల కానీ, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కానీ మేము దురుసుగా ప్రవర్తించిన సందర్భం ఎక్కడ లేదు. అది అనుకోకుండా దాన్ని వాళ్ళు వేరేగా భావించి నా మీద వాళ్ళని పోలీసుల మీద నేను చేయి చేశానని చెప్పి వాళ్ళు తప్పుగా పోయి నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ మీ మీద ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటి అంటే సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు నిధుల దుర్వినియోగం చేస్తున్నారు, డివిజన్లో అభివృద్ధి ఎక్కడ కూడా సరిగా జరగట్లేదు అని చెప్పేసి మీ మీద ప్రధానంగా ఆరోపణ వస్తూ ఉంది. రాజకీయమా మరి ఏంటో కానీ మా పైన మాత్రం చాలా ఆరోపణలు చేస్తారు పబ్లిక్.